అంత డబ్బులుండి స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తులే పార్టీని నడిపించలేకపోయారు. సో మీకు ఏ స్టేచర్ ఉంది? మీరు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షులుగా పనిచేసి ఉద్యమంలో ఉండి ఈరోజు గులాబీ కండువా లేదంటే టీఆర్ఎస్ పార్టీ ఈ రెండు అంశాలను మాత్రమే బేస్ చేసుకొని వస్తున్నారు. మహామాహులే నిలబడలేకపోయారు, కట్టెల మోపు ఎత్తేసినట్టు ఎత్తేసారు. సో మీరు ఏ ధైర్యంతో నడుపుతారు? మంచి ప్రశ్న అడిగారు. మహామహులు అనేది రాజకీయాల్లో ఏమీ ఉండదు. కురు వృద్ధులు యోధులు తిరిగిన వాళ్ళే రాజకీయాల్లో ఓడిపోయారు. ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయాడు. కేసీఆర్ ఏమనుకున్నాడు? మళ్ళా నేనే ముఖ్యమంత్రి, నేనే రాజు, నేనే మంత్రి అన్నాడు మన రేవంత్ రెడ్డి గారు కూడా. ఎప్పటికీ ఇది సాధ్యపడదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ప్రజలే నిర్ణయించాలి. ఏమో మా మేనిఫెస్టో నచ్చి, గ్రౌండ్ వర్క్లో మా సామాజిక తెలంగాణ బహుజనవాదం నచ్చి చదువుకున్న వాళ్ళు, మేధావులందరూ, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, రైతాంగం అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తే సామాన్యుడు కూడా ఒక బీసీ బిడ్డగా నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే ఒక రైతు కుటుంబం నుంచి, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నేను విద్యార్థి నాయకుడిగా ఉద్యమాల్లో పాల్గొని, లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉద్యమాల్లో పాల్గొని ఈరోజు తెలంగాణ బడుగు తెలంగాణను బానిస తెలంగాణగా మార్చారు. ఇప్పుడు తెలంగాణ ఎట్లుంది? బానిస తెలంగాణగా, బడుగు తెలంగాణగా, బతకలేని తెలంగాణగా, ఎడారి తెలంగాణగా మారిపోయింది. బంగారు తెలంగాణ అన్నారు. అంటే ఎప్పుడు మారింది? ఈ 2.5 సంవత్సరాలు అట్లా మారిపోయిందా? గతంలో ఉన్న 10 ఏళ్లలో మారిపోయిందా? కేసీఆర్ పరిపాలన నుంచి రేవంత్ రెడ్డి గారి పరిపాలన వరకు ఈ 12.5 సంవత్సరాలు చూసుకుంటే తెలంగాణ ప్రజలకు ఎక్కడ న్యాయం జరిగింది? ఒక్క విషయంలో, రైతుల విషయంలో న్యాయం జరిగిందా? ఒకటి, పోడుదారులకు పట్టా భూములు ఇచ్చారా? ఆడ పోడుదారుల్లో ఆదివాసీ మహిళలను కట్టేసి కొట్టారు. అటు కేసీఆర్ ప్రభుత్వంలో కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కానీ. ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేస్తున్నారు, చేయలేదు. మన ఒక ఆర్టీసీ కార్మికుడు చనిపోయాడు. ఏ రంగం అభివృద్ధి చెందింది? వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందా? పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందిందా? సేవా రంగం అభివృద్ధి చెందిందా? తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెచ్చుకున్నటువంటి నిధులు తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకోలేకపోయింది? ఇప్పుడు పార్టీల పరంగా వైరుధ్యాలు ఉంటాయి, వైషమ్యాలు ఉంటాయి. కానీ తెలంగాణకు బడ్జెట్ కేంద్రం ఇవ్వాలనుకున్నప్పుడు ఏ బీజేపీ అయితే నన్ను ఏమంటున్నా అంటే, మీరు అధికారంలోకి రావడం నాకేం కనిపించట్లేదు. దీంట్లో అధికారంలోకి వస్తామని చెప్పేసి మీరు ఫైట్ చేస్తూ ఉంటున్నారు. మీ పార్టీకి ఇంతవరకు నిర్మాణం లేదు, కమిటీలు లేవు. సో కమిటీలు వేయాలంటే అది చాలా పెద్ద ఎఫెక్టివ్ టైం. ఎందుకంటే 2 సంవత్సరాల కింద పార్టీ అనౌన్స్ చేసినటువంటి విజయ్కే తమిళనాడులో పార్టీ నిర్మాణం లేక ఇప్పుడు ఎన్నికలు పోతే కొంత అస్తవ్యస్తంగా ఉన్నది. మీరు కేవలం టీఆర్ఎస్ పార్టీ గులాబీ రంగుతోనే రాజకీయాల్లోకి వెళ్దామని స్పష్టంగా ఫిక్స్ అయ్యారు. అండ్ మీ టార్గెట్ ఎజెండా ఫిక్స్ అయిపోయింది. అసలైనటువంటి టీఆర్ఎస్ మాదే, కవిత టీఆర్ఎస్ కాదు అన్న చెప్పడమే మీ ప్రధాన ఉద్దేశమా ఈ 2 ఏళ్లలో? కాదన్న, మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మేము మీకున్న మేనిఫెస్టోలో ఒక్కసారి డిఎన్ అన్న మేనిఫెస్టో నేను చెప్తా. మేము పార్టీ పెట్టడానికి గల ప్రధాన ఉద్దేశం ఒకటి, రైతులకు 3 లక్షల వరకు రుణమాఫీ చేయాలి. మెయిన్ విషయాలు చెప్తా. పెట్టుబడి సాయం కింద రైతులకు 40,000 రూపాయలు ఇవ్వాలి. రైతు బీమా 5 లక్షలు ఇవ్వాలి. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలి. ఈ ఇవ్వడంలో ఈ 2 ప్రభుత్వాలు ఫెయిల్యూర్ అయ్యాయి. ఇకపోతే ఆరోగ్య రక్షణ పథకం కింద 25 లక్షల వరకు ఉచిత బీమా, ఉచిత ఆరోగ్యాన్ని అందించాలి. అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో 1000 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, ప్రతి జిల్లా కేంద్రంలో 3000 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని, అదేవిధంగా ఆరోగ్య రక్షణ పథకం కింద అంటే ఈ న్యూరో సర్జన్, న్యూరోకి సంబంధించి యాడ్ చేయలే. ఈ మధ్యలో ఎక్కువ అవే కేసులు వస్తున్నాయి. అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్య రక్షణ అమలు చేయాలి. ఇకపోతే నిరుద్యోగ వృత్తి కింద తెలంగాణ వస్తే 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు ఆనాడు కేసీఆర్. రేవంత్ రెడ్డి కూడా నిరుద్యోగం లేని తెలంగాణ చేస్తున్నారు. కవిత కూడా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉంటుంది, ఉద్యమకారులకు 1,00,000 రూపాయలు స్పెషల్ న్యూ ఇయర్ కింద ఇస్తా అంటున్నారు. అని అది ఒకటే ధాటికి మళ్ళీ ఒకటే నోటిఫికేషన్. తెలంగాణ బడ్జెట్ తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నా, తెలంగాణని సగం 70% కేసీఆర్, అది 60% కేసీఆర్ దోచుకుంటే ఇప్పుడు మిగతా 40% ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుంది. ఎందుకంటే మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ఈరోజు లోటు బడ్జెట్గా ఎందుకు వచ్చింది? ఇంకో విషయం చెప్తున్నానా, నిరుద్యోగ భృతి కింద 3,000 4,000 ఇస్తున్నారు. వాస్తవంగా మన బడ్జెట్ను ఆలోచిస్తే నిరుద్యోగ భృతి కింద 15,000 రూపాయలు ఇవ్వచ్చు. ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, రాష్ట్ర బడ్జెట్ ను అంచనా వేసి చెప్తున్నా, ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వచ్చు. ప్రతి ఇంటికి ఒక ప్రైవేట్ ఉద్యోగంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వచ్చు. అదేవిధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందియొచ్చు.
అదేవిధంగా విద్యార్థులకు స్కూటీలు అన్నారు, ల్యాప్టాప్లు అన్నారు, సైకిళ్ళు అన్నారు, ఇవి అందజేయచ్చు. వృధా ప్రయోగాల వల్ల, వృధా పథకాల వల్ల ఇప్పుడు రైజింగ్ తెలంగాణ అంటుండే రేవంత్ రెడ్డి. ఎందుకే రైజింగ్ తెలంగాణ? ఉద్యమకారుల గురించి ఆలోచించు. ఇంక విషయం చేస్తే అమ్మకు వందనం పథకం ద్వారా డిగ్రీ నుండి పీజీ వరకు 50,000 రూపాయల వరకు ఇవ్వచ్చు. 4వ తరగతి నుండి ఇంటర్ వరకు ప్రతి నెల 45,000 రూపాయలు ఇవ్వచ్చు. ఇంకొక విషయం అన్న, మహిళా సంక్షేమ పథకం ద్వారా 35,000 కోట్లతో మీరు ఏర్పాటు చేయొచ్చు. అదేవిధంగా ప్రతి మహిళా సంఘ గ్రూప్కు 5 కోట్ల రుణ సౌకర్యం కల్పించవచ్చు. మహిళా కుటుంబంలో భర్తకు కానీ, వితంతువులు కానీ, వికలాంగులకు కానీ 10,000 రూపాయల పెన్షన్ సౌకర్యం ఇవ్వచ్చు. కళ్యాణ రక్షణ పథకం కింద 2,50,000 రూపాయలు కళ్యాణ మండపంలోనే ఏర్పాటు చేయొచ్చు. ప్రతి నియోజకవర్గంలో గృహజ్యోతి పథకం కింద 450 యూనిట్ల కరెంటును కూడా ఉచితంగా ఇవ్వచ్చు. ప్రతి నియోజకవర్గానికి 10,000 ఇండ్లు ఉచితంగా నిర్మించి ఇవ్వవచ్చు. అదేవిధంగా రేషన్ విధానం ద్వారా 20 రకాల నిత్యావసర వస్తువులను కేవలం 25 రూపాయలకి ఇవ్వవచ్చు. వెలుగు పథకం ద్వారా సంవత్సరానికి 5 గ్యాస్ సిలిండర్లు అయిపోవచ్చింది. 5 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వచ్చు. ఫైనల్గా అతి ముఖ్యమైనది జయశంకర్ క్యాంటీన్స్. మేము అధికారంలోకి రాకముందే ఆగస్టు 15వ తేదీన 10 ఉమ్మడి జిల్లాలలో జయశంకర్ క్యాంటీన్స్ను ఏర్పాటు చేస్తాం. ప్రతి ఉమ్మడి జిల్లాలో 10 జయశంకర్ క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు జయశంకర్ క్యాంటీన్స్లో ఉచితంగా భోజనం చేసే పథకాన్ని, పేదవాడికి కడుపు నింపే పథకాన్ని మీ అధికారంలోకి రాకముందే 10 ఉమ్మడి జిల్లాల్లో జయశంకర్ క్యాంటీన్స్ని 2026 ఆగస్టు 15వ తేదీన మేము ప్రారంభించబోతున్నాం. ఆ రోజు కనుక ప్రారంభించకపోతే మీరు మాకు ఫోన్ చేసి అడగొచ్చాను. తప్పకుండా అంత ధైర్యంగా ఇస్తున్నాం. మీ మేనిఫెస్టో మొత్తం నాకు నచ్చిన పాయింట్ కూడా అదే, జయశంకర్ క్యాంటీన్స్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఎనీవే చూద్దాం ఎట్లాంటి పరిస్థితులు ఉండవు. ఆల్ ది బెస్ట్ టు టిఆర్ఎస్ డెమోక్రటిక్ పార్టీ. థ్యాంక్ యూ అన్న. సో ఇది నరాల సత్యనారాయణ గారు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రెసిడెంట్ ఆఫ్ ది టిఆర్ఎస్ డి పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు మాట. ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పార్టీ, టిఆర్ఎస్ డి పార్టీ మాది అఫీషియల్ పార్టీ. ఎన్నికల కమిషన్ కూడా గుర్తించినటువంటి పార్టీ. ఈసారి 2029 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. కవితది ఫేక్ పార్టీ, మాదే అసలైనటువంటి టిఆర్ఎస్ పార్టీ. సో టిఆర్ఎస్ పార్టీ పేగుబంధం తెంచుకొని బీఆర్ఎస్గా మారిన తర్వాత మళ్ళీ ఆ స్థానంలోకి అదే టిఆర్ఎస్ పార్టీ డెమోక్రటిక్గా అవతరించాం. ఈసారి ఖచ్చితంగా ఎన్నికలకు వస్తాం, పోటీ చేస్తూ ఉంటున్నారు. సో ఈ కండువా, ఆ కలరు, ఆ అక్షరం అన్ని యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ పాత టీఆర్ఎస్ లానే కనిపిస్తోంది. పాత టీఆర్ఎస్ పేరును అసోసియేషన్ తగిలించుకొని కవిత రాజకీయాల్లోకి వస్తే అదే టీఆర్ఎస్ను ఎక్కడా చేంజెస్ లేకుండా, ఎక్కడ కలర్లో కూడా మార్పులు లేకుండా డెమోక్రటిక్ అన్న పదాన్ని యాడ్ చేసి టీఆర్ఎస్ డి పేరుతో మళ్ళీ రాజకీయాల్లోకి ఇంకో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. చూడాలి ఈ టీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ ఫైట్ ఎట్లా ఉండబోతోందో, ఇందులో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అధికారంలోకి రాబోతోందో. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే.